తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రమాణాలు తెలుసుకునేందుకు చక్కటి వేదిక స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ అని నారాయణ స్కూల్స్ అశోక్ నగర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ రవికిషోర్ పేర్కొన్నారు. కాకినాడ అశోక్ నగర్ లో గల నారాయణ ఒలింపియాడ్ సిఓ స్కూల్లో ప్రైమరీ విద్యార్థులకు ఎస్ఎల్సి ప్రోగ్రాం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ రవికిషోర్ అధ్యక్షత వహించగా నారాయణ స్కూల్స్ ఏజీఎం రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగాను, పేరెంట్స్ విశిష్ట అతిథులుగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ఎస్ఎల్సి ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు వారి పిల్లలు నేర్చుకున్న పాఠ్యాంశాలను గురించి అడిగి తెలుసుకున్నారు. స్కూల్ ప్రిన్సిపల్ రవికిషోర్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల విద్యా ప్రమాణాలను గురించి అడుగుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత తమ పిల్లలు ఏమీ చదవడం లేదని ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం వారి పిల్లల విద్యా ప్రమాణాలను వారే స్వయంగా తెలుసుకునేందుకు ఎస్ఎల్సి ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పేరెంట్స్ మాట్లాడుతూ నారాయణ స్కూల్స్ అకాడమిక్ కరికులం ద్వారా తమ చిన్నారులు లెర్నింగ్ ఎబిలిటీ ఎంతగానో పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కిడ్స్ R&D హెడ్ సుస్మితారాజ్, హై స్కూల్స్ కోఆర్డినేటర్ సుంకరమూర్తి, ప్రైమరీ కోఆర్డినేటర్ రామ్ తులసి, ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ ప్రియా, స్కూల్ వైస్ ప్రిన్సిపల్ ఇందిరా, క్లస్టర్ ప్రిన్సిపల్ చక్రధరుడు, స్కూల్ ఎంఓ సునీల్, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలందరూ కూడా చాలా డెవలప్ అవుతున్నారు. కమ్యూనికేషన్ వైజ్ అండ్ ఫ్రెండ్స్తో మింగిల్ అవ్వడం కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్కూల్ కమ్యూనిటీ ఈజ్ ఆర్గనైజింగ్ వెరీ వెల్. సో ఇలాంటి యాక్టివిటీస్ వల్ల పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చిల్డ్రన్ బాగా డెవలప్ అవుతున్నారు కమ్యూనికేషన్ వైజ్ కానివ్వండి, ఇంకా ఏ గ్రూప్లో అయినా కూడా డెవలప్మెంట్ బాగానే ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు జాయిన్ ఇన్ దిస్ స్కూల్. థ్యాంక్ యూ ఫర్ ద ఆల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను కార్తీక్ వాళ్ళ మదర్. బాబు ఏంటంటే స్కూల్లో అంటే నార్మల్గా స్కూల్కి వెళ్ళాలని పిల్లలు ఏడుస్తారు, కానీ మా వాడే ఆడవడండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్, టీచర్స్ కమ్యూనికేషన్ చాలా బాగుంటుందండి. వాడు ఇండివిజువల్గా ఇంటి దగ్గర అయితే అసలు తినటం కూడా చేయడు, కానీ స్కూల్లోకి వచ్చేసరికి ఫ్రెండ్స్, టీచర్స్ కూడా అంత కేరింగ్గా ఉంటున్నారు. చాలా బాగా వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ కానీ చాలా బాగుంది. చదవటం, చెప్పటం అన్నీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ టీచర్స్. ఎందుకంటే పిల్లల్ని చాలా కేరింగ్గా చూసుకుంటున్నారండి, అది నాకు బాగా నచ్చింది. చాలా కేరింగ్ తీసుకుంటున్నారు. ఆ విషయం అయితే చాలా 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 కేర్ తీసుకుంటున్నారు టీచర్స్ అయితే. దాన్ని భరించడం చాలా కష్టం అండి. నిజం మేడం, దాన్ని భరించడం చాలా కష్టం. ఇంట్లో టీచర్స్ నిజంగా నాలుగు సగం మాలే కష్టం ఎక్కువ ఉంది మేడం. బాగా చెప్తున్నారు సార్. ఎందుకంటే డెవలప్మెంట్ బాగుందండి. చాలా బాగుందండి. పాప స్టడీ చాలా బాగుంటుంది. చాలా డెవలప్మెంట్ ఉంటుందండి. రోజు రోజుకి డెవలప్మెంట్ అంటే ఉంటుందండి. అది మాత్రం చెప్పగలను. టీచర్స్ కూడా చాలా బాగా భరిస్తారు మా అమ్మకి నేను. And today of March 15th we are conducting SLC program for E-Kids, especially nursery, PP1 and PP2 students of Ashok Nagar branch. What is the meaning of SLC? SLC is nothing but student-led conference. Means whatever the student has completed this academic year, either activities or literacy or numeracy, whatever the things which were completed, at the end of the academic year, we want to know what the student has learned. That is very much important. By-hearting system will be in the Narayana. Therefore, whatever the student learned till right now, that in presence of the parent, we are conducting this program. And we also very happy that the parents are supporting and encouraging this sort of activities that we have done. And definitely, whatever the things as upcoming year, more than these activities we will be doing on this event. Thank you very much.